హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. నథింగ్ బ్రాండ్ వల్ల సబ్ బ్రాండ్ అయిన CMF నుంచి ఏప్రిల్ 28న ఒక మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఆల్రెడీ బయటకు వచ్చేసాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అదొక విషయం అయితే, మరొక బ్లాక్ బస్టర్ విషయం ఏంటి అంటే ఈసారి కొత్తగా వస్తున్న CMF Phone 2 Pro బాక్స్ లోనే చార్జర్ కూడా ఇస్తున్నారంట. ఈ విషయం నేను చెప్పట్లేదు, అఫీషియల్ గా వాళ్ళే చెప్తున్నారు. మన ఇండియన్స్ వీళ్ళని ఎంత సతాయించారో తెలియదు గానీ ఓన్లీ మన ఇండియా కోసమే వీళ్ళైతే బాక్స్ లో చార్జర్ ఇస్తున్నారు. ఇది మేము విన్నాం బాబు, బాక్స్ లోనే చార్జర్ ఇస్తున్నామని చెప్పి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేసారు. సో ఇండియన్స్ తలుచుకుంటే ఆ రేంజ్ లో రిజల్ట్ ఉంటది అనమాట. ఇక ఎక్కువ లాగకుండా ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకునే ముందు, మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. చాలా మంది మన ఛానల్ కి వస్తున్నారు, వీడియో చూస్తున్నారు, కమెంట్ కూడా చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా బాగుంటుంది కదా. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ రూమర్స్ ప్రకారంగా అయితే బయటకు వచ్చేసాయి. నాకు దీంట్లో బాగా నచ్చింది ఈ మొబైల్ యొక్క డిస్ప్లే సైజ్. ఇది ఎంతవరకు నిజమవుతుందో లేదో తెలియదు కానీ ఈ మొబైల్ లో 6.33 ఇంచెస్ AMOLED డిస్ప్లే వాడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. నన్ను చాలా మంది అడుగుతున్నారు, అలాగే నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బడ్జెట్ రేంజ్ లో కాంపాక్ట్ సైజ్ లో ఒక మొబైల్ తీసుకొస్తే బాగుంటుంది కదా. అది కూడా ఒక మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్. మరి నిజంగానే CMF వాళ్ళు తీసుకొస్తున్నారో లేదంటే బయట రూమర్స్ వస్తున్నాయో తెలియదు కానీ CMF వాళ్ళైతే ఒక కాంపాక్ట్ సైజ్ లో మొబైల్ తీసుకొస్తున్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ మొబైల్ కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ చిన్న డిజైన్ మాత్రం బయటకి రివీల్ చేశారు. ఇది అఫీషియల్ గా అనిపించింది. అది కూడా రెండర్స్ అయితే ఈ మొబైల్ ఎలా ఉంటుందో చూపించారు. ఆ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈసారి కూడా లాస్ట్ టైం వచ్చిన CMF Phone 1 లాగే బ్యాక్ సైడ్ స్క్రూస్ ఉన్నాయి, అలాగే కింద వచ్చేసి రొటేటింగ్ నాబ్ కూడా ఉంది. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఏ ప్రొటెక్షన్ వాడారో మెన్షన్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది అండ్ IP65 వాటర్ రేటింగ్ ఉంటుంది. డిజైన్ అయితే లాస్ట్ టైం తో చూసుకుంటే కాస్త మారిందనే చెప్పొచ్చు. జస్ట్ ఆ కెమెరా యొక్క పొజిషన్స్ ఉంటాయి కదా, అవి చూసి మాత్రమే చెప్తున్నానండి, మేజర్ డిజైన్ మొత్తం చూసి కాదు. 6.33 ఇంచెస్ LTPS AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, అలాగే 1600 ని స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. దీంట్లో ఫుల్ HD డిస్ప్లేనే వాడతారు. 1.5K రిజల్యూషన్ లాంటివి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. Dimensity 7300 Pro ప్రాసెసర్ వాడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చారు కానీ పాత 7300కి దీనికి పెద్ద వేరియేషన్ ఉండదు. ఈ నెలలోనే ఇండియాలో అయితే చూసాము. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. CMF బ్రాండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా నథింగ్ OS ఉంటుంది. నథింగ్ OS 3.1 తో వస్తుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, అలాగే ఏ ఫీచర్స్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. 50+8+2 MP. మరి ఇవే వస్తాయా, ఏమన్నా మారుతాయా సెన్సార్స్ అనేది చూడాలి. ఇవి రూమర్సే కాబట్టి ఇవే వస్తాయని మాత్రం చెప్పలేము. ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇస్తున్నారు. కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మొబైల్ మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఇండియా వాళ్ళకి భయపడి బాక్స్ లోనే ఇస్తున్నారు. ఓన్లీ ఇండియా కోసం మాత్రమే. చూడాలి మరి ఓన్లీ ఇండియాకే ఇస్తారా లేదంటే వేరే కంట్రీస్ కూడా బాక్స్ లోనే చార్జర్ కూడా ఇస్తారా అని. ఈ స్పెసిఫికేషన్స్ కి లీక్స్ ప్రకారంగా 17,000 నుంచి స్టార్ట్ అవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 17,000 రూపాయలు పెడితే బాగుంటుంది అంటారా, ఇంకా ఎక్కువ పెడతారు అనుకుంటున్నారా? ఇవైతే రూమర్స్ ప్రకారంగా వచ్చిన స్పెసిఫికేషన్స్ మాత్రమే. ఇందులో దాదాపు 50% వరకు కూడా మ్యాచ్ అవుతాయి. ఏవైనా మార్పులు చేర్పులు జరిగితే గనుక మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీలో ఎవరైనా CMF ఇంకా నథింగ్ మొబైల్స్ ని తీసుకోవాలనుకుంటున్నారా? ఈ మొబైల్ కి సంబంధించిన లీక్ అయిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.